ఇక్కడనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడికి యత్నం బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన 30 మంది గన్మెన్ల వద్ద గన్సు లాక్కునేందుకు ప్రయత్నం, కారు అద్దాలు దింపాలని గొడవ, గన్మెన్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. ఓయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన సీఎం రేవంత్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. మాణిక్యేశ్వరం నగరంలో బోనాల వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా 30 మంది యువకులు అడ్డగించారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించగా గన్మెన్లు అడ్డుకున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య ఓయూ పోలీస్ స్టేషన్లో చేరుకొని వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ నేత, మరి ఆయన మీదే దాడికి ప్రయత్నించినట్టు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్కి కూడా ఫోన్ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాల్ లిఫ్ట్ చేస్తారా లేదో చూద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం బాధాకరమైనటువంటి అంశం. మనం చూసిన మొన్నటిదాకా కొంతమంది కొన్ని పార్టీలు మీడియా హౌస్ల మీద దాడి చేస్తాయి, జర్నలిస్టుల మీద దాడి చేస్తాయి. ఇప్పుడేమో కొంతమంది రౌడీలు ఎమ్మెల్యేల మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వేళ సో బాధ అనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ప్రజాప్రతినిధులకే భద్రత లేకపోతే ప్రజలకి ఏం భద్రత ఉంటుంది? సో ఇట్లా గుండాయిజం, రౌడీజం పెరిగిపోతే మరి దారుణాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉన్నది. సో ముఖ్యమంత్రి కనుక అనుకుంటే ఈ రౌడీజాన్ని ఈజీగా అంతం చేయొచ్చు. సో లేపట్లేదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు శ్రీ గణేష్ కాబట్టి. సో మేబీ ఆయనకు అన్ని కాల్స్ అవే వస్తుండొచ్చు, ఏంది పరిస్థితి, ఎట్లుంది, ఏం కథ, అసలు దాడి చేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఆ బిజీలోనే ఉండొచ్చు. బట్ నిన్న అయితే మరి ఏదైతే మాణిక్యేశ్వరం నగరంలో బోనాల వేడుకకు వెళ్తుంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ గణేష్ మీద 30 నుంచి 35 మంది దాకా మరి దాడి చేయడానికి వచ్చారట. ఆ శ్రీ గణేష్ కారులో కూర్చొని ఉంటే ఆయనను బయటికి రా, అద్దాలు దించని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు అడ్డుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్నులు కూడా లాక్కొని కాల్చే ప్రయత్నం చేసినని ఆయన ఓయూపీఎస్లో ఫిర్యాదు చేసినట. సో దానికి సంబంధించి మనం చూస్తున్నాం. అంటే ఈ రోజుకి ఏమైపోతున్నది, రోజుకి ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది రౌడీజం, కొంతమంది ఇక గుండాయిజం పేరుతోటి ప్రజల్ని భయపెడుతున్నారు, అటు మీడియాను భయపెడుతున్నారు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా భయపెడుతున్నారు. మరి ఇది కనుక అంతం ఎప్పుడు వస్తుంది, దీనికి పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, హోంశాఖ అలర్ట్ కావాలి, పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు పెట్టి మరి బొక్కలు వేస్తే కానీ ఇటువంటి రౌడీజానికి, ఇటువంటి దాడులకు పాల్పడే వారికి ఇక ఒక బుద్ధి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఆరా తీసినట్ట. మరి ఎవరు వాళ్ళు, ఏం కథ, వాళ్ళని అరెస్ట్ చేసిరా లేదనేది ఫర్దర్ అప్డేట్ తర్వాత చూద్దాం. శ్రీ గణేష్ కనుక ఫోన్ చేస్తే